డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఇటు మెదక్ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దు అని తల్లి మందలించడంతో ఒక యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనం చూస్తున్నాం. ఈ ఘటన అంతా కూడా మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. అంటే సెల్ ఫోన్ వాడొద్దు, తరచూ ఇంట్లో సెల్ ఫోన్ వాడుతూ ఉంటుంది యువతి. సో ఈ నేపథ్యంలోనే తల్లి ఒక్కసారిగా మందలించడంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురైంది కూతురు. సో దీనికి మనస్తాపానికి గురవడంతో ఎలకల మందు తాగి మరి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనంతా మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ముత్తాయిపల్లిలో చోటు చేసుకుంది. ఇటు స్థానిక ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే ఆ గ్రామానికి సంబంధించిన సంగీమ శంకర్ సుజాత దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె శిరీష ఆదివారం ఇటు ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉండగా ఎక్కువగా వాడొద్దు అంటూ కూడా ఇంట్లో తల్లి మందలించింది. సో మందలించడం తర్వాత ఆమె శిరీష మనస్తాపానికి గురై ఇంట్లో ఎలకల మందు తాగి మరి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుటుంబ సభ్యులు గమనించి ఇటు వెంటనే మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న సోమవారం ఆమె మృతి చెందింది. అయితే మృతురాలి తండ్రి ఫిర్యాదుతో ప్రస్తుతం ఈ ఘటనపై అయితే కేసు నమోదైంది. అసలు తల్లి నిజంగానే ఫోన్ వాడుతున్నందుకే మందలించిందా, లేకపోతే అసలు యువతి ఎందుకు సూసైడ్ చేసుకుంది, నిజంగానే తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంటే కూడా తెలుస్తుంది. ఇటు ఈ ఘటనకు సంబంధించి ఇటు ఇంట్లో తండ్రి పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది అనే దానిపై అయితే పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉందని చెప్పుకోవాలి. సో మొత్తానికి చూసుకుంటే ఇంట్లో యువతి ప్రతిరోజు ఫోన్ వాడుతూ ఉంటుంది. సో ఫోన్ వాడుతున్న క్రమంలో గేమ్స్కి బానిస అయిపోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే తల్లి సెల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దు అంటూ మందలించిన నేపథ్యంలోనే ఇంత చిన్న విషయానికి ఈ విధంగా ప్రాణాలు తీసుకోవాలంటూ కూడా తల్లి రోధిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ఇంట్లో ఫోన్ వాడుతున్నా అందుకే నేను మందలించాను తప్ప వేరే కారణాలు ఏమీ లేవు అంటూ కూడా ఇటు తల్లి కన్నీరు మున్నీరు అవుతూ ఉంది. సో ఇద్దరు కుమార్తెలు. సో పెద్ద కుమార్తె ఈ విధంగా ఫోన్ మాట్లాడుతూ ఫోన్లో ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉండేది. సో ఫోన్ ఎక్కువగా యూజ్ చేయొద్దు అని చెప్పాను నేను అంటూ కూడా తల్లి ఏడుస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. సో ఈ ఘటన అంతా కూడా మెదక్ జిల్లాలోని చోటు చేసుకుంది. సో వెంటనే ఆ యువతి మనస్తాపానికి గురై ఇంట్లోని పురుగుల మందు తాగి అటు ఆత్మహత్యకు పాల్పడింది. సో ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని ఆ యువతిని అబ్జర్వ్ చేసిన తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఇటు ఈ ఘటన అంతా కూడా ఆదివారం చోటు చేసుకుంది. సో మరుసటి రోజు అంటే నిన్న సోమవారం ఆ యువతి మృతి చెందినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి చూసుకోవచ్చు ఈ ఘటనపై అయితే ఇటు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంట్లో అసలు ఏం జరిగింది అనే విషయాలను అయితే రాబడుతూ ఉన్నారు. ఇటు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు రంగంలోకి దీనికి దిగి ఇటు సెల్ ఫోన్ వాడుతున్నందుకే తాను సూసైడ్ చేసుకుందా, తల్లి మందలించినందుకే మనస్తాపానికి గురైందా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు కొట్టాడు ఇంటి ముందేలా పోయింది. ఇప్పుడు కొట్టాడు ఇంటి ముందేలా పోయింది.
ఉంటే చెప్పండి, అలా మాట్లాడు. ఇటు సెల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దు అన్నందుకు ఇటు తల్లి మందలించడంతో ఇటు కూతురు మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగేసింది. ప్రస్తుతం యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అంతా కూడా మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం ముత్తాయిపల్లిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం ఇంట్లో సెల్ ఫోన్ యూజ్ చేయొద్దు అని మందలించడం వల్లే ఇటు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనుకోవాలా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అసలు పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారనుకోవచ్చు దుర్గారెడ్డి? గేములు వాడడం వల్ల నష్టం జరుగుతుంది, తలనొప్పి వస్తుంది. తర్వాత వాడొద్దని చెప్పి తల్లిదండ్రులు ఆ తర్వాత కొంత మందలింపుగా, అంటే ఎక్కువ వాడడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత టెలిఫోన్ వాడడం వల్ల గేమ్ ఆడుతున్నారు, చాలా చోట్ల కూడా కొంత డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు కనుక వాటి వల్ల ప్రమాదం ఉందని చెప్పి తల్లిదండ్రులు సూచనలు సలహాలు చేస్తూ కొంత మందలించడం తరచు జరుగుతుంటుంది కొన్ని ఇళ్లలో, కొన్ని చోట్లలో. కానీ ఈ శిరీషకు సంబంధించిన సుజాత తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆ సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నాం అని చెప్పి కొంత మందలించడంతో ఆమె ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గతంలో కూడా ఆ సెల్ ఫోన్, అంటే ఆ స్కూలు కాలేజీకి వెళ్లే సమయంలో కావచ్చు, వెళ్ళి వచ్చిన సమయంలో కానీ సెల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ఆ తలనొప్పి వస్తుందని చెప్పి వైద్యుల దగ్గర కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల. కానీ చాలా సందర్భాల్లో సెల్ ఫోన్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ సెల్ ఫోన్ లో నిమగ్నం అయిపోయి కొన్ని వ్యవహారాలకు దారి తీస్తుంది కనుక యువత కావచ్చు, యువకులే కానీ వాడొద్దని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ చిన్న చిన్న వాటికి మనస్తాపానికి గురై చెప్పి తల్లిదండ్రులు ఫోన్ వాడొద్దని చెప్పి ఎలుకల మందు తాగి చనిపోవడం శీర్ష గ్రామాన్ని కావచ్చు కుటుంబ సభ్యులు కలిసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా సెల్ ఫోన్లు తరచు, అంటే ఒక సెల్ ఫోన్ 24 గంటల్లో 18-19 గంటలు యూజ్ చేస్తున్నారని చెప్పి ఒక సర్వేలో నివేదిక తేలింది. అందులో దాదాపు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు మాత్రమే ఎక్కువగా వీటికి వాడుతున్నారని చెప్పి కూడా సర్వే నివేదిక ఇచ్చింది. దాని సారాంశం చూస్తే చాలా సందర్భాల్లో ఆ సెల్ ఫోన్ అంటే వాడడం వల్ల కొన్ని మంచికి ఉంది, కొంత చెడు ప్రభావం పడే అవకాశం ఉంది కనుక వాటిని వాడొద్దని చెప్పి చాలా మంది హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక శిరీషకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా అదే చేశారు. ఆ తర్వాత కూడా ఆమె కాలేజీకి వెళ్ళిన సమయంలో కావచ్చు, వచ్చిన సమయంలో కావచ్చు ఆ సెల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం, అంటే ప్రమాదం దారి తీసే అవకాశం ఉంటుంది కనుక వాడొద్దని చెప్పి కొంత సమయం తగ్గించాలని చెప్పి వాళ్ళు తెలిపిన పరిస్థితి. దాంతో పాటు శిరీష ఇక్కడ ఎలుకల మందు తాగి చనిపోవడము ఆ తల్లిదండ్రులను ఆ తర్వాత తోటి స్నేహితులకు కూడా కలిసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. రైట్, ప్రజెంట్ చూసుకోవచ్చు ఇటు తల్లి ఫోన్ యూజ్ చేయొద్దు అని మందలించడంతో ఇటు కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవాలి. అసలు ఈ ఘటనపై అయితే మృతురాలి తండ్రి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఎందుకు మనస్తాపానికి గురైంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ వాడొద్దు అన్న కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటనకి సంబంధించి ఆ యువతి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. మా కూతురు మా అన్న బిడ్డే. అయితే మా గ్రామం ముత్తాయిపల్లి, మండలం వచ్చి హవేలీ గన్పూర్. మా అన్న కూతురు కొంచెం ఎలుకల మందు తాగి అది చేసుకుని ఉండే. మాకు తెలిసింది 4:30 కల్లా తెలిసింది. పోయితే ఈ విషయం అనేది ఏంటంటే ఇట్లనే మన తల్లిదండ్రులు కొట్లాడిన సంగతి మాకు ఫస్ట్ తెలుసు. తర్వాత కొట్లాడుకోరు చేసారు. ఆ విషయంలో ఇక బిడ్డ కూడా కొంచెం ఫోన్ చూసాడు. ఫోను ట్రాకింగ్ అదేమో చేస్తుందంటే దాని మీద తల్లి బేరిచ్చి కొట్టిందంట. ఒక మాట, ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు అయింది. దాని మీద తల్లి ఒక మాట బేరిచ్చి కొట్టింది. దాని మీద పిల్ల ఏమనుకుందో, ఏ మనసు ఏమో బాధ పెట్టుకుందో కానీ ఇక వీళ్ళు దందకు పోయేటోళ్ళం. పొద్దున్న 5 గంటలు లేచి దందకు వెళ్ళిపోయినాం. ఆ విషయంలో పొద్దున వెళ్ళిపోయిన తర్వాత ఈయన మా అన్న ఎలుకల మందు అనేది తీసుకొచ్చి ఎలుకలకు పెట్టడం జరిగింది. అది ప్లస్ మళ్ళా అది కొంచెం మిగిలంగా దాన్ని పక్కకు పెట్టిరు. దాన్ని ఆమె అమ్మాయి ఇట్లా చూసినట్టుంది.
మా కూతురు చూసి ఆయనతో నీళ్ళలో కలుపుకొని తాగిన విషయం ఇక మాకు కూడా ఎవరికి తెలియలేదు. మాకు హాస్పిటల్కి పోయేదాకా ఈ విషయాలన్నీ ఏం తెలియదు. వాళ్ళు తీసుకెళ్ళారు, ఏదో కడుపున వస్తుందంటే తీసుకెళ్ళినట్టు. మాకు 5 గంటలకు అట్లా చెప్తే మేము హాస్పిటల్కి పోయినాక ఈ విషయాలన్నీ మాకు తెలిసినాయి. ఇది జరిగింది కదా. నా భర్త ఎలకల మంది చిలకల కింద కలిపి పెట్టిండు, ఇంతడ దాచిపెట్టిండు. నా బిడ్డ మేము కొట్లాడి చూసి నేను వచ్చే పదవి కొట్టినట్టు ఊరికే పని చేయకుండా కూర్చుంటాను. ఆ కోపం మీద నేను ఇళ్ళకొని చూసింది నా బిడ్డ. అయితే తాగింది. నేను 1 గంట 1:30కు వచ్చిన. ఎవరెవరికి ఎక్కువ చెప్పలేదు. హాస్పిటల్ తీసుకోపోయినా ముత్తయ్య కూడా తీసుకుపోతే ముత్తయ్య కూడా సర్కార్ దాకాను కొట్టమంటే ఆడి గుంట పోయినా. సర్కార్ దాకాలో కొంట పోతే ముక్కుల పైపులు పెట్టి దిగలేవు. దిగపోతే వాటి గ్లూకోస్ బాటిల్ తాపించి అవి తాగిన కక్కేసి 2-3 సార్లు కక్కింది. అమ్మ ఏం కలుకుంటావు అంటే లోపలికి వేస్తే అందులో పోయినాక మాట్లాడింది. మాట్లాడి తెల్లందాక ఆమెకు ఆకలి అవుతుంది, గ్రూప్ అవుతుంది అని కొట్టుకుంది. నీళ్ళు పోయకు మన డాక్టర్లు నీళ్ళు పోయలేను. ఆ మీడియాలకు వచ్చిన గాయాలకి ఆమెకు అన్ని అందేళ్ళ కడుపులో కానంటే సరే అనుకున్నాం. అంతేలా మీద తెల్లారగట్ల 4:30 అవుతుంది. పొద్దున 7 గంటల ప్రాంతంలో ఆమె ప్రైజన్ తీసుకున్న విషయం జరిగింది. అంతలోపు ఎవరు లేకపోవడం వల్ల మనకు వీళ్ళకు 1 గంట 12 గంటలకు వీళ్ళకి తెలిస్తే వీళ్ళు ఆ ఎమర్జెన్సీ మళ్ళీ తీసుకొని మొత్తకోట హాస్పిటల్కి పోతే అక్కడ నుంచి మన సర్కార్ డాక్టర్ తీసుకుపోమన్న విషయం తెలిస్తే కూడా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఇక్కడ ఏం జరిగిందంటే అదే ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న 2 మాటలు బెదిరించారు. వాళ్ళు దందకెళ్ళిపోయారు. ఇదే ఇక ఈ పిల్ల చెప్తే మాటలు ఇంట్లోకి చేస్తలేవు అట్లా ఇట్లా అని బెదిరించినట్టు వాళ్ళు. ఆ విషయంలో ఇక ఆ పిల్లకి ఏదో బాధ అనలేకన్నా ఏదో లేకన్నా ఆ విషయం అనేది చేసుకున్నారు. అది విషయం అక్కడ. ఇప్పుడు కొట్టాడు.